నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారుల్ని ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతంతో ముందుకు వెళ్లారు. బానిసత్వం వద్దు, స్వాతంత్రమే ముద్దు అని నినదించారు. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్కి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దీనికి అందరూ ఆయనకు అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్ పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను చైర్మన్ గా ఉన్నాను. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ఏపీని ODF రాష్ట్రంగా మార్చామని ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ధి చేశాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కానీ 19 నుంచి వచ్చింది ప్రభుత్వం, భూతం మారిగా పడింది. రాష్ట్రంలో మొత్తం వ్యవస్థనన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు, మామూలుగా చేయలేదు. ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా, అడవులుగా పేరకపోయింది. కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి. అక్కడనే మీరు వస్తున్నారు, అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పమని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒక పని పెట్టాం. ఎక్కడైతే చెత్త ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం. ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే, వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం, ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్లీ పంటలకు ఉపయోగించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్లాం. రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుందన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆథ్య, పొలేన, అంచన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ భాయ్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు దీన్ని కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు పవన్. శ్రీవారి దర్శన అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ బుక్ తో వెలుపలకు వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో భక్తులు ఆసక్తిగా గమనించారు. కాలినడకన సమయంలోనే ఆయన తన వెంట డిక్లరేషన్ పుస్తకం తీసుకుని వచ్చారు. దర్శనానికి వెళ్లిన సమయంలో వెంట తీసుకెళ్లారు.
నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. స్వచ్ఛత మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి వర్తించేలా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రితో చర్చిస్తామని అన్నారు. స్వచ్ఛత హీ సేవ ముగింపు కార్యక్రమం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలబెడతామని తెలియజేశారు. కరోనా కల్లోలంలో పారిశుద్ధ్య కార్మికుల సహకారం అమోఘమని కీర్తించారు. మంచి ద్వారానే సమాజం ముందుకు వెళ్తుందని ఉద్ఘాటించారు. అంతరాజు ఓకే సార్ చేవూరు శ్రీనివాసరావు గారికి సత్కారం జరుగుతోంది. ఒక షాలు, తీపి జ్ఞాపిక, నూతన వస్త్రాలు. అహింస కోసం పోరాడినటువంటి ఒక మహాపురుషుని జన్మదినం. ఆయన ఆ రోజు మాట్లాడుతూ స్వాతంత్రం కన్నా కూడా ముఖ్యమైనది ఈ శానిటేషన్ అని చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు. ఆయన ఎందుకు చెప్పారు అంటే పరిశుభ్రత అనేది మనిషిని శక్తివంతంగా ఆరోగ్యవంతమైన సమాజానికి నిర్మించటానికి ఒక పునాది లాంటిది అని గ్రహించి చెప్పినటువంటి మహానుభావులు గాంధీ గారు. మరి అయితే శానిటేషన్ అనేది కేవలం వీధులు శుభ్రం చేయడానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఆ వర్క్ చేసే ప్రతి ఒక్కరి ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి ఒక నిజమైనటువంటి అర్థం, పరమార్థం కలుగుతుంది. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఎవ్వరూ లేవక ముందే మీరందరూ నిద్ర లేచి రోడ్లను శుభ్రం చేస్తారు. అందరూ పిల్లల్ని స్కూలుకు పంపించుకుంటారు. మీరు పిల్లల్ని స్కూలుకు పంపించుకోవడం కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా పొద్దున్నే రోడ్ల మీదకి వెళ్ళి పనిచేస్తారు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఫస్ట్ మీరు వెళ్ళి క్లీన్ చేసిన తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఒక్కొక్కసారి చూస్తారు ఆ కాలంలో ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రమాదాలకు గురి అవుతూ ఉంటారు. మండు టెండలో పనిచేస్తూ ఉంటారు. కరోనా టైంలో మీరు ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు మాకు. మీరు లేకపోతే ఆ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. కాబట్టి ఇలాంటి మీరందరూ ఇంత కష్టపడుతూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ రోజు ఇంకొకసారి అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా శానిటేషన్ అనేది ఒక్క రోజుతో అయ్యేటువంటి విషయం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. అంటే దీనికి ఒక మోటివేషన్ ఉండాలి, కంటిన్యూస్ మోటివేషన్ ఉండాలి. అదేవిధంగా మీకు కావాల్సిన, ఎందుకంటే మనుషులంటే ఎన్నో జీవితంలో బాధక సాధకాలు ఉంటాయి. ఇవన్నిటిని నెట్టుకుంటూ దిగమింగుతూ మీరు రోజు పనిచేయాలంటే అది ఇట్లాంటి పని చేయాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. అగైన్ ఇవన్నీ చేపిస్తున్నందుకు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరికీ కూడా ఇంకొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంతకుముందు పెద్దలు నేటి విద్యా విధానంలో విలువలతో కూడిన బోధన అవసరమని విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేజీవి సరిత పేర్కొన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్లోని భాషం విద్యా సంస్థల
ఆడిటోరియంలో జరిగిన మానవతా ఆవిర్భావ దినోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సరిత, నేర పరిశోధన విభాగ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, మానవతా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడారు. విద్యార్థుల్లో మానవతా విలువలు, పోటీతత్వం, సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుంచే నేర్పించాలని తెలిపారు. బాలికలపై లైంగిక వేధింపులు, ఆకృత్యాలు పెరుగుతున్నాయని, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గత 2 సంవత్సరాలుగా గుంటూరులో మానవత్వాన్ని నింపే బహుముఖ కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత నేటి సమాజంపై ఉందని చెప్పారు. తల్లిదండ్రులు కళ్లల్లో వెన్నెల పూలు పోయించడానికి విద్యార్థులు నైతికత, మానవత లాంటి లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి వి నాగేశ్వరరావు, మానవత కోశాధికారి టివి సాయిరావు, టి ధనంజయ రెడ్డి, చావా శివాజీ, బిఎన్ మిత్ర, ఉప్పల సాంబశివరావు, ఎన్ సాంబశివరావు, వి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అది గోడ మీద అంటించుకునేదాన్ని, ఎప్పుడో 8th క్లాస్ లో చదివినటువంటిది. ఐ విష్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ a small body of determined spirits fired by unquenchable faith in its mission can alter the course of history. అంటే ఏంటంటే ఒక వ్యక్తి గాని ఒక వ్యవస్థ గాని ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఏంటది చిన్నది ఏంటది వ్యవస్థ, రైట్? ఒక వ్యక్తి గాని ఒక వ్యవస్థ గాని ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఆర్థికంగా గాని సామాజికంగా గాని తను ఎంచుకున్నటువంటి మార్గం పట్ల, తను నిర్ణయం తీసుకున్నటువంటి ఒక గోల్, లక్ష్యం పట్ల తనివి తీరనటువంటి నమ్మకంతో, ఫైర్డ్ బై అన్క్వెంచబుల్ ఫెయిత్ ఇన్ ఇట్స్ మిషన్, ఆ నమ్మకంతో ముందుకు వెళ్తే చరిత్ర దిశని దశని మంచి వైపుకి మార్చగలదు అని గాంధీజీ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. అప్పట్లో నాకు అర్థం కాలేదు, కానీ అదేదో క్యాచీగా ఉందని రాసుకున్నాను. A small body of determined spirits fired by unquenchable faith in its mission can alter the course of history. మీరు కూడా అట్లాంటి మీరు ఎంచుకున్నటువంటి మీ లక్ష్యం కోసం అంత నమ్మకంతో రగిలిపోతూ ముందుకు వెళ్తారని, మీరు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు మానవతా లాంటి ఆర్గనైజేషన్స్, మంచి కోసం పోరాడేటటువంటి పెద్దలందరి సహకారాలు మీకు ఉండి మీరు ఎంచుకున్నటువంటి ఆ లక్ష్యం వైపు ఖచ్చితంగా మీరు మంచిగా చిత్తశుద్ధితోటి చాలా హెల్దీగా ముందుకు వెళ్ళి మీరు అనుకున్నటువంటి గమ్యంకి చేరుకోవాలి. మీ వంతు సహకారం సమాజం కోసం, దేశం కోసం, దేశాన్ని ముందంజలో ఉంచడం కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మానవత 2వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, అవసరం లేదు, ఎప్పుడైనా సరే మీరు ఫోన్లో యూ కెన్ కాంటాక్ట్ మీ అని చెప్పి నాకు అధికారం ఇచ్చారు. లేకపోతే నాకు అధికారం లేదు. అంత పెద్ద అధికారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ మానవతా మీటింగ్కి రండి అని అనగలిగే అంతటి మానవత ఇంకా అంత స్టేజ్కి ఎదగలేదు. కానీ ఎంత ఔన్నత్యం అంటే మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఫోన్ చేయండి అని అన్నప్పుడు నేను ఫోన్ చేస్తే ఈ 4 daysలో 20 times ఫోన్ చేసి ఉంటాను, కానీ విసుక్కోలేదు. నేను డిఐజీ గారి దగ్గర ఉన్నానండి, ఐజీ గారి దగ్గర ఉన్నానండి, డీజీపీ గారి దగ్గర ఉన్నానని మాత్రమే అన్నారు. కానీ ఎంత చక్కగా సమాధానం చెప్పారు. మనం చిన్నవాళ్ళం ఎంత గర్వంతో విర్రవీగిపోతూ ఉంటాం సమాజంలో. చిన్న ఉద్యోగస్తులు, సమాజంలో చిన్న చిన్న వ్యక్తులు గర్వంతో విరిగిపోతున్నటువంటి ఇటువంటి మేడమ్స్ సమాజంలో ఎంత మనకి మార్పు తీసుకొస్తున్నారో చూస్తూనే ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా వారి మేడం గారి స్పీచెస్ని, ఇన్స్పిరేషనల్ స్పీచెస్ విని కొన్ని లక్షల మంది పెద్దవాళ్ళు, పిల్లలు కూడా వాళ్ళ యొక్క పద్ధతులను మార్చుకునేదానికి వారు ఇస్తున్నటువంటి స్పీచ్. నేను జీవితంలో ఇది సందర్భం కాకపోయినా నేను జీవితంలో ఒక ముఖ్యమైన విషయం వలన మేడం గారంటే నాకు హైయెస్ట్ రెస్పెక్ట్. నేను విజిలెన్స్ టొబాకో బోర్డులో విజిలెన్స్లో ఉన్నప్పుడు ఒక పెద్ద కేసుని, గుంటూరు డిఎస్పీగా మేడం గారు ఉన్నప్పుడు ఒక పెద్ద కేసు
గాంధీ జయంతి సందర్భంగా హిమనీ సెంటర్లోని గాంధీ విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారత జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు గాంధీజీ అని చెప్పారు. పేదరికం లేని భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా పనిచేశారని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరుని ప్రసాదంపై చర్చలు నడుస్తున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ ఉంటే తిరుపతి విషయంలో బాధపడేవారని అన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే స్వామివారికి కైంకర్యాలు నిర్వహించాలని కోరారు. ప్రతి దళిత కుటుంబానికి 4 దేశీ ఆవులను ఇవ్వాలని కోరారు. అలా చేయడం వలన స్వచ్ఛమైన పాలు, నెయ్యి తిరుమలకు అందుతాయని అన్నారు. టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వారి ఆదాయాలు ఒక్కసారిగా ఎలా పెరిగాయో అని ప్రశ్నించారు. టీటీడీ ట్రస్టులు లాభాపేక్ష లేని, స్వార్థం లేని వ్యక్తులను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కన్నా మాస్టర్, వెంకటేశ్వరరావు, పున్నారావు, సముద్రాల చిన్న కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మరి మహాత్మా గాంధీకి దేవుడు అంటే చాలా ఇష్టం. ఆయన వైష్ణవ ఆచారాన్ని బాగా నమ్ముతాడంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆచారాలంటే ఆయనకి చాలా ఇష్టం. వైష్ణవ ఆచారం అంటే ఆయన జీవితం అంతా వైష్ణవ జనత్వం అనే ఒక కీర్తనతోనే గడిపాడు. ఆయన ఈరోజు అలాంటి పుణ్యక్షేత్రం, వైష్ణవ పుణ్యక్షేత్రం, రామానుజాచార్యులు సంచరిస్తున్నటువంటి ఒక అద్భుత క్షేత్రంలో అపవాదం జరగడం నిజంగా దురదృష్టకరం. మహాత్మా గాంధీ గారు అంటే ఈరోజు ఏడ్చేవాడు, చాలా బాధపడేవాడు. అలాంటి సందర్భం ఈరోజు. కానీ ఆ సందర్భం నుంచి బయటపడి ప్రజానీకం వాస్తవాలు తెలుసుకొని ప్రజానీకం అందరూ కలిసిమెలిసి మత సామరస్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం దేశ ప్రజల మీద ఉంది. ఈరోజు మహాత్మా గాంధీకి అదే నిజమైన నివాళి. మరి నేను ఈ సందర్భం ఒకటే విజ్ఞప్తి చేస్తాను. స్వచ్ఛమైన ఆవు పాలతో, దేశీ ఆవు పాలతో, ఆవు నెయ్యితోటి ఆ పూజా పురస్కారాలు జరగాలి, ఆ లడ్డు ప్రసాదాలు జరగాలి. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా లభించాలంటే విస్తృతంగా ఆవుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆవు పోషణ అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంశం. మనకి ఆవు అంటే గోమాతగా చూస్తాం మనం. అలాంటి ఆవుని, ఆ గోమాత ఆవుని, నేటివ్ అంటే దేశీ ఆవుల్ని, ఆ నెయ్యి తిరుపతి వెంకటేశ్వర స్వామి డిమాండ్ తగ్గట్టుగా ఆ లడ్డు సప్లై చేయాలంటే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి దళిత కుటుంబానికి 2 జతల ఆవులు అంటే 4 ఆవుల్ని ఉచితంగా ఇవ్వాలి. ఇచ్చి ఆ పాల సేకరణ తిరుపతి దేవస్థానమే ఆ పాల సేకరణ చేసి దాంట్లోంచి నెయ్యి తీసి ఆ నెయ్యిని జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా వారి చిత్రపటాలకి అంగన్వాడీ డ్వాక్రా సాధికారత సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లామ్ నవమి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు నగరంలోని 23వ డివిజన్ పరిధిలో గల రఘురామ్ నగర్ లో కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. హింస ద్వారా కాకుండా అహింస మార్గంలో ఉద్యమాలు నిర్వహించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీజీ అని తెలియజేశారు. భారతదేశ ప్రధానిగా పదవి చేపట్టిన 2వ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఆయన భారతదేశాన్ని పరిపాలించారని కొనియాడారు. అలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా మనమందరం తీసుకోవాలని, వారి అడుగుజాడలు నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ పార్లమెంట్ అధికార ప్రతినిధి లక్ష్మీ గురువమ్మ, కార్యదర్శి ఎస్కే ఫర్వీన్, కార్యనిర్వాహక కార్యదర్శి బి రమణ, గుంటూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ హోదాలలో ఉన్న మహిళా నాయకురాలు పాల్గొన్నారు. స్వచ్ఛత కానీ 15 రోజులు మించి మన డివిజన్ అన్నింటిలో కూడా మన గల్లా మాధవి గారు కూడా పరిసరాలు అన్నీ చూసుకుంటూ స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అట్లాగే మన డివిజన్లో కానీ ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవటం, దానివల్ల శుభ్రం చేసుకోవటం వల్ల దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. చిన్న చిన్న రుగ్మతల నుంచి కూడా బయటపడగలుగుతాం. ఇప్పుడంతా వైరల్ ఫీవర్ ఉంది. దానివల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు చేయటం చాలా గొప్పగా ఉంది. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కూడా చాలా ఈ 15 రోజుల నుంచి ఎన్నో మురికివాడల్లో పర్యటించారు. మోకాళ్ళలోతున్న నీళ్ళల్లో బురదల్లో తిరిగి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. చాలా హ్యాపీగా ఉంది మాకు అట్లాంటి ఎమ్మెల్యే గారు కూడా దొరకటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా పురస్కరించుకొని జరుపుకోవటం, ఈరోజు గాంధీ మహాత్ముని
సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని గత 15 రోజులుగా గుంటూరు నగరంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో విస్తృతంగా కొనసాగాయి. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలో పలు స్వచ్ఛత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు హిమనీ సెంటర్లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు తీరుతెన్నుల్ని పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులకి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో వారు మొక్కలు నాటారు. అలాగే కళాశాల ప్రాంగణంలోని చెత్తను మంత్రి ఎమ్మెల్యేలతో కలిసి క్లీన్ చేయడం జరిగింది. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు ముగింపు సదస్సులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పారిశుద్ధ్య కార్మికుల చేత స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కరోనా సమయంలో విధి నిర్వహణలో నిరంతరం శ్రమించిన పారిశుద్ధ్య కార్మికులను మంత్రి ఘనంగా సన్మానించారు. అలాగే ప్రజా ఆరోగ్య సిబ్బందిని అవార్డులతో సత్కరించారు. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ఈ రోజు మనందరం కూడా అద్భుతంగా మీ సేవని అందించిన ప్రతి ఒక్కరికి పురస్కారాలు అందించే ఒక మంచి అవకాశం నాకు ఇలా కలిగినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛత హీ సేవ అనే నినాదం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ఎంత స్వచ్ఛందంగా ఉంటే, ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పరిశుభ్రంగా ఉంటే అది కూడా ఒక సేవగా మనం గుర్తించబడుతూ ఉంది. దాని ఆవశ్యకత ఎంతో ఉంది. గాంధీజీ కలలు కన్నా ఎన్నో అంశాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. మన భారతదేశం స్వచ్ఛందంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అందుకే స్వచ్ఛ భారత్ మిషన్ మన మోడీ గారు ఆల్రెడీ మనకి ఆవిర్భవించింది. దానిలో భాగంగానే ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవ హై అనే ఒక ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇవి ఇయర్లీ ఒకసారి వన్ డే ప్రోగ్రామ్ లాగా మనం చేసుకోకుండా దీని స్ఫూర్తిని మనసులో నింపుకుని నిరంతరం దీనికోసం పాటుపడాలి. ఇటు ప్రభుత్వాలు, ఇటు కార్పొరేషన్ సిబ్బంది, అదేవిధంగా ప్రజలు కూడా ముగ్గురు దీంట్లో భాగస్వాములైతే నిజంగా కళలు కన్నా మన భారతదేశం స్వచ్ఛంగా అయి తీరుతుంది. కాబట్టి అందరి కాంట్రిబ్యూషన్ మనకి కావాలి. అదేవిధంగా ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. అండ్ గుంటూరు చాలా విషయాలకి ఫేమస్. టొబాకో, కాటన్, మిర్చి అండ్ అదేవిధంగా హెల్త్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ ఫుడ్ బిజినెస్కి గుంటూరు చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ రోజు నుంచి గుంటూరు స్వచ్ఛతకు కూడా ప్రసిద్ధిగాంచాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. మన అదృష్టవశాత్తు మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి ఎంపీగా, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన డెడికేషన్ ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆకాంక్షను సాధించే విధంగా ఆయన తోడ్పాటు మన అందరికీ ఉంటుంది. భారతదేశ స్వాతంత్రంలో ఆయన కలలు కన్నటువంటి దాంట్లో స్వచ్ఛత కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత ఆయన కలలు కన్నటువంటి దాంట్లో మన భారతదేశం పరిశుభ్రంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఎన్నో విధాలుగా కష్టపడినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రి గారు కూడా దీని మీద ఎన్నో రకాలుగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మనలో ప్రతి ఒక్కరు కూడా ఏదో పరిశుభ్రత అంటే కేవలం శానిటేషన్ వర్కర్స్ కు సంబంధించినటువంటి అంశంగా కాకుండా ప్రతి ఒక్కరు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఇందాక మంత్రి గారి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి విధంగా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టుకున్నటువంటి ప్రాంతాలని ప్రతి వారం 2 గంటలు దీనికోసం మనం కేటాయించుకోవడం, సంవత్సరానికి 100 గంటలు మన పరిశుభ్ర ప్రాంతాలతో పాటు మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాలని పరిశుభ్రం చేసేటువంటి దిశగా మనందరం కూడా ఈ రోజు ఓత్ తీసుకున్నాం. ఈ ఓత్ తీసుకున్న తర్వాత గుంటూరు నగరానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయినటువంటి విధంగా గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఎంతో ఆలోచనతో ప్రతినిత్యం కూడా ప్రజలను దీంట్లో అట్రాక్ట్ చేస్తూ పిల్లల చేత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ లో కానీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా ఎక్కడో ఒక చోట కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాం. వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. ఏలూరు కాల్మనీ ఘటనపై ఆమె స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీ కోత, సమయం దాటితే డబ్బులు కిస్తీ పేరుతో చేసే కాల్మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజల్ని జలగల్లా పీల్చి పిప్పి చేసే వారిని సహించబోమని, వసూళ్ల పేరుతో అమాయకుల్ని బలి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. వడ్డీ వ్యాపారుల్ని సీరియస్ గా తీసుకున్నామని మంత్రి అనిత చెప్పారు. 4 నెలల్లోని ఎన్డీఏ సర్కారుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు మోసాలపై ప్రజల ఆగ్రహంతో కూడా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలపై మండిపడ్డారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. స్కూళ్లు, చదువులు, విద్యా దీవెన, వసతి దీవెన పోయాయి. అమ్మఒడి, ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పోయాయి. డోర్ డెలివరీ, వాలంటీర్ వ్యవస్థ పోయింది. రైతు భరోసా, వ్యవసాయం కూడా పోయింది. ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది. విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. తప్పుడు కేసులు పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కనిపించడం లేదు. పారదర్శకత అన్నది ఎక్కడా లేదని వైఎస్ జగన్ నిలదీశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు.
సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. గుంటూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డైమండ్ బాబు తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో అందరూ నడవాలని నేతలు సూచించారు. జాతిపిత భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అందరు నాయకులు కలిసి పెద్ద ఎత్తున నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకునేది ఏమిటంటే మహాత్మా గాంధీ శాంతితో దేన్నైనా సాధించవచ్చునని నిరూపించినటువంటి ఒక మహానుభావుడు. ప్రపంచంలోనే వారి బాటలోనే అందరూ ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 76 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మన జాతిపితని మనం గౌరవించుకుంటూ అక్టోబర్ 2 అనేటువంటిది భారతదేశం అనేది ప్రపంచంలో కల్లా అహింసతోటి అన్నీ సాధించవచ్చు అనేటువంటి భావాన్ని ప్రపంచ దేశాలు తెలియజేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. 1869 ఆల్మోస్ట్ 136 ఏళ్ళు జన్మించి మరి ఈ రోజున మన మధ్యలో లేకుండా పోయినప్పటికీ 76 ఏళ్ళు అయినప్పటికి కూడా అంబేద్కర్ అంటాడు లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. ఆయన 60 ఏళ్ళు బతికినప్పుడు కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో దాదాపు 35 ఏళ్ళు ఆయన త్యాగం చేశాడు. మరి ఆయన పిల్లలు ఈరోజు రాజకీయ వారసులు కాదు. పిల్లలకి ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వలేకపోయాడు. లడ్డు ప్రసాదంలో కల్తీని ఉపయోగించారని అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి భక్తునికి నిజం చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉంది. అందుకే పబ్లిక్ డొమైన్ లో ప్రతి జీవో గురించి తీసుకునే అవకాశం చంద్రబాబు కల్పించారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ లా జీవోలను దాచిపెట్టే సంస్కృతి సీఎం చంద్రబాబుకి లేదని చెప్పారు. టీటీడీ చైర్మన్లుగా భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తప్పు చేశారో లేదో నిగ్గు తేల్చడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేశారని అన్నారు. జీవోలు పబ్లిక్ డొమైన్ లో ప్రజలకందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు మనవి చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందర పెట్టడం జరిగింది. ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ కి లేదనే విషయం మీరందరూ గమనించాలి. దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నిటి దగ్గర నుంచి వేబులు పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు. మార్చిలో జరిగిన టెండర్లన్నీ, దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి. ఈ టెండర్లు ఏ విధంగా దక్కించుకోవాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈవో దగ్గర నుంచి ఆడున్న ఇద్దరు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అయితేమి, భూమన కరుణాకర్ రెడ్డి అయితేమి మీరు కావాలని దీన్ని 1500 కిలోమీటర్లు పెంచారు 800 నుంచి. సీఎం చంద్రబాబు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మద్యం పాలసీపై మీడియాతో ప్రభుత్వ మద్యం దుకాణాలని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. గాంధీ జయంతి రోజు మద్యం పాలసీ ఎందుకు తెచ్చారు? మహిళల పసుపు కుంకుమలతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏవీ అమలు చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి మద్యం మాత్రం 99 రూపాయలకే ఇస్తామని అంటున్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదు? మహిళల తాలిబోట్లు తెగినా పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. మద్య నియంత్రణని బాధ్యతగా తీసుకోవాల్సిన ప్రభుత్వం దగ్గరుండి మద్యాన్ని అమ్మించడం పనిగా పెట్టుకోవడం నిజంగా చాలా దారుణం. అసలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలని ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారో, దీని లక్ష్యం ఏంటో, ఎవరిని ఉద్ధరించడానికో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. గాంధీ జయంతి రోజు ఈ రాష్ట్రంలో బ్రాందీ పాలసీని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికలప్పుడు తీసుకుంటే ఏం చెప్పారు?
చంద్రబాబు నాయుడు గారు వస్తే భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. కానీ ఈ మద్యం పాలసీ కనుక ఈ రాష్ట్రంలో అమలైతే ఆడవాళ్ళ పసుపు కుంకాలకి గ్యారంటీ లేని పరిస్థితి. ఎన్నికలప్పుడు చెప్పారు ఇంటింటికి పథకాలు ఇచ్చేస్తాం, ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని చెప్పి. కానీ ఈ కొత్త మద్యం పాలసీ వస్తే ఇంటింటికి మద్యం అందించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆధీనంలో గనుక మద్యం షాప్స్ ఉంటే మద్యం మీద, మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉంటుంది. కానీ ప్రైవేట్ పరం చేస్తే ఇవన్నీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. అలాంటి పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా చాలా దారుణం. మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ప్రతి చదువుకునే పిల్లాడికి కూడా 15,000 ఇస్తాము, అలాగే రైతుకి 20,000 ఇస్తాము, నిరుద్యోగులకి సంవత్సరానికి 36,000 ఇస్తాము, అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 48,000 ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో. ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. తల్లికి వందనం అని చెప్పి 100 రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేట్టుగా చేశారు. అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు 1,500 మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, కాలేజ్ ఫీజులు పెరిగాయి, అలాగే బియ్యం ధరలు పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి, మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు? రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతామని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు తెలిపారు. బాధ్యత లేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారని ఆయన తెలియజేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని వైఎస్ జగన్ చెప్పారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతాం. కూటమి ప్రభుత్వంపై ప్రజలు నెలకొన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నాం. ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు మరియు అనుబంధ విభాగాలకు ఇన్ఛార్జ్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితర పెద్దలందరి యొక్క సమక్షంలో మా అందరికీ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మా పార్టీ స్థాపించబడి ఈ రోజున ఇంత బలమైన శక్తిగా ఎదగటంలో ప్రాథమిక దశలో ఉన్న కార్యకర్తలను ఈ రోజున కార్యోన్ముఖులుగా మార్చి వాళ్ళందరినీ పార్టీ యొక్క వివిధ విభాగాలలో, వివిధ పదవులలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరి యొక్క సేవలను వినియోగించమని రాష్ట్ర అధ్యక్షులు ఆదేశం ఇచ్చారు. అలాగనే మాకు కార్యాచరణ ఇచ్చారు. ఓ బలమైన రాజకీయ శక్తిగా భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా, మధ్యతరగతుల పార్టీగా, అగ్రవర్ణాల్లోని పేదల యొక్క పార్టీగా అన్ని సామాజిక వర్గాలకు సముచితమైన న్యాయం చేసే సామాజిక కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిన విధానం వారొకసారి గుర్తు చేస్తూ, ఇప్పటికే బలంగా ఉన్న పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం అనుబంధ విభాగాలు చాలా కీలకంగా పనిచేయమని వారు పిలిపించారు. అనుబంధ విభాగాలు ఈ పార్టీకి కళ్ళు, చెవులు, ముక్కులు, అలాగనే కాళ్ళు, చేతులుగా పనిచేయాలని పిలిపించారు. మీరందరూ కూడా ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకోమని పిలిపించారు. ఇప్పటికే ఈ పార్టీ సతికిలబడింది. ఈ 4 నెలల కాలంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ, వారి అనుబంధంగా ఉన్న జనసేన, బీజేపీలు ప్రజలకు ద్రోహం చేశారు. ఇచ్చిన హామీల్ని పూర్తిగా తుంగలో దొక్కేశారు. మన హయాంలో నెరవేర్చిన అనేకమైన పథకాలను గాలికి వదిలేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతున్న ఈ సందర్భంలో అనేకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ పార్టీ యొక్క, తెలుగుదేశం పార్టీ యొక్క పోకడలను పూర్తిగా ఎండగట్టమని పిలిపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.